ప్రజలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేది తమకున్నటువంటి ఇబ్బందులను తొలగిస్తారని చెప్పి తమకు ఏ కష్టం రాకుండా మరి చూసుకుంటారనే ఉద్దేశంతోనే ఎన్నికల సమయంలో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని ఆలోచించి ఓట్లు వేసి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు? గత ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి, వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి, వాళ్ళని సర్వనాశనం చేశారు కాబట్టి, విధ్వంసాలు సృష్టించారు కాబట్టి, సైకోపాలన చేశారు కాబట్టి మరి వారిని కాదని మాకు ఓట్లేసి గెలిపించారని మీరు చెప్తా ఉన్నారు. సంతోషం, ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లేశారు. మరి మీరేం చేయాలి? ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, సైకోపాలన కాకుండా, విధ్వంసాలు లేకుండా పాలన చేయాలి. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సైకో అంటే ఏంటో మీరే చూపిస్తున్నారు, విధ్వంసం అంటే ఎలా ఉంటుందో మీరే చూపిస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపులు ఎలా ఉంటాయో మీరే చూపిస్తున్నారు. ఈ 2 నెలల కాలంలో ఏమేం జరిగిందో మొత్తం ప్రపంచానికే తెలిసేటట్టు చేసిన ఘనత మీకు దక్కింది. సరే, ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు జరిగిన తర్వాత గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా వారి మీద ఇది అక్రమ కట్టడమనో లేకుంటే అక్రమ కేసులనో ఎప్పుడో పాత కేసులను తిరగదోడి వాళ్ళని స్టేషన్కి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు. సరే, ఆ ప్రభుత్వం వచ్చిన అదే రకంగా, ఈ ప్రభుత్వం వచ్చిన అదే రకంగా మమ్మల్ని గతంలో ఆ రకంగా చేశారు కాబట్టి మేము చేస్తున్నామని వీళ్ళు ఆ రకంగా చేశారు మేము చేస్తామని వాళ్ళు ఈ రకం ఒకరి మీద ఒకరు రాజకీయంగా భాగంగా రాజకీయ లబ్ధి కోసమో శవ రాజకీయాలను ఇంకోటని మీరు చేస్తూ ఉంటారు. సరే, మీ ఇద్దరికి సంబంధించి 2 పార్టీలకు సంబంధించి ఏం చేసుకున్నా సరే అది మీ పర్సనల్ అనుకుందాం, పక్కన పెడదాం. అది కొద్దిసేపు సామాన్య ప్రజల కడుపు కొట్టి మీరు రాజకీయాలు చేసి సాధించేది ఏముంటుంది? మరి ఇవన్నీ కూడా కొన్ని ప్రధాన పత్రికలకు కానీ, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు జరిగితే మాది బాధ్యత అని చెప్పేటువంటి కొంతమంది లీడర్లకు కానీ వీళ్ళందరికీ వీళ్ళు కనపడట్లేదు. మరి ఇదే నిన్న చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో కూడా మరి ఆయన 2 గంటల పాటు నిలబడి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళ భుజం తట్టి వాళ్ళకి నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తా వాళ్ళ పత్రికలో ఎలివేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ వయసులో కూడా అలా చేస్తున్నారంటే ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి కావడానికి అన్ని అబద్ధాలు చెప్పాడు కదా. మరి ప్రజలు నమ్మారు కదా. మరి ఆయన బాధ్యత అది, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఆయన ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలి. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదోడి సమస్య వినాల్సిన అవసరం ఉంటుంది. మీరే అన్నారు కదా, గత ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు వినలేదు, ప్రజలకు అవకాశం కల్పించలేదు, కలిసే అవకాశం మీరే అన్నారు కదా. మరి ఈయన కల్పించారు కాబట్టి వినాలా? మరి ఎలివేషన్ అక్కర్లే ఇక్కడ. మరి ఇక్కడికి వచ్చిన వారి సంగతి సరే, ఇక్కడ వచ్చిన వాళ్ళ కన్నీళ్ళ సంగతి సరే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మిగతా పరిస్థితులు ఏంటి? వాళ్ళ బాధల గురించి ఎవరు పట్టించుకుంటారు? మరి అవి కనపడట్లేదా మీకు? గ్రేటర్ విశాఖలో పిఠాపురం 22వ వార్డు పిఠాపురం కాలనీకి సంబంధించి 500 షాపులు కూల్చివేశారని చెప్పి వాళ్ళు నిన్న రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు, కూర్చొని వాళ్ళ ఆవేదన వెలగక్తా ఉన్నారు. 30 సంవత్సరాలుగా మేము ఇక్కడే వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. కొంతమంది వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి 10 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మరి టిఫిన్ సెంటర్లు పెట్టుకొని నడుపుకుంటున్నారు, సెలూన్ సెంటర్లు పెట్టుకొని నడుపుకుంటున్నారు, చిన్న ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళ ఆ రోజు షాపులు బిజినెస్ నడిస్తేనే తప్ప వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితి, 5,000 కడుపులోకి నోట్లోకి పోయినటువంటి పరిస్థితి. అలాంటి పేదవాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా మీరు తీసుకుపోయేటట్టు బుల్డోజర్లు పెట్టి అది కూల్చివేస్తే, నోటీసులు లేకుండా వాళ్ళ షాపులు కూల్చేస్తే వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? మరి వాళ్ళ బాధలు కనపడావా? ఈ పత్రికలకు కనపడావా? మరి ఇంత వయసులో కూడా అంత కష్టపడుతున్నారని చెప్తున్నారే, ఈ సమస్యలను ఆయన దృష్టికి మీరే తీసుకుపోండి. మరి ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి గారిని కనుక్కోమని చెప్పండి. మరి నిజంగానే అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉంటే, నిజంగానే ఆ షాప్లో వాళ్ళ ఇబ్బందులు ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకని వాళ్ళతో పన్ను కట్టించుకున్నారు? మరి అప్పుడు పన్ను కట్టించుకుంటే అప్పుడు అయ్యా మేమైతే పన్ను కట్టించుకోము, దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి, మీరు కాల్ చేయండి అని చెప్పి ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పరు. అవి ఆ డబ్బులు అవి కావాలి, మళ్ళీ మీ అధికారం కోసం మీ అధికార దుర్వినియోగం, మీ అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చకపోతే అది పేదోడు ఉన్నాడా ఇంకోటి ఉన్నాడా చూడకుండా షాపులన్నీ కూల్చేయాలి. పేద ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు చేపడతారా? పేద ప్రజల కడుపు కొట్టడాన్ని విధ్వంసం అన్నారా? వాళ్ళ షాపులు కూల్చేసి వాళ్ళ కడుపు కొడితే ఇది సైకో అన్నారా? సైకోలు అన్నారా వాళ్ళని? దీన్ని సైకోపాలన అంటారు, దీన్ని విధ్వంసం అంటారు. మరి ఇవన్నీ కనపడవు వాళ్ళకి. ప్రశ్నిస్తానని ప్రశ్నించరు. మరి 24 గంటలు పనిచేస్తానంటే ముఖ్యమంత్రి వాడి గురించి మాట్లాడాడు. వ్యవస్థలను గాడిలో పెడతాడు, 100 రోజుల వ్యవస్థలను గాడి పెడతాడంట. ఇంకేం పెడతారండి మీరు? గాడిలో అంత సర్వనాశనం అయిపోయిన తర్వాత గాడిలో పెడతారంట. ఇప్పుడు జనసేన పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ ఆయన వచ్చి దగ్గరుండి కూల్చేశారని చెప్పి వాళ్ళంతా బాధితులతో పోయి స్థానిక ఎమ్మెల్యేకి పోయి చెప్పుకున్నారు. వాళ్ళ కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు. పోయి చెప్పిన తర్వాత అయ్యా ఇది ఆపండి, నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో దాన్ని బట్టి ఆలోచన చేద్దామని చెప్పిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు మళ్ళీ ఈ మూర్తి యాదవ్ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నాయో ఆయన వెళ్ళి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ధిక్కరిస్తారు. మీరు ధిక్కరణ కిందకి వస్తే మొత్తం కూల్చేయండి అంటే కూల్చేసిన పరిస్థితి. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావే నువ్వు,
మన కనీసం వాళ్ళకి అవకాశం ఇచ్చి, ఇదిగో మీకు దీనివల్ల ఈ రకంగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మేము మీకు మేలు చేయడానికి వచ్చినాం, మరి ఇక్కడ కాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీకు ఒక వారమా 10 రోజుల ఒక 15 రోజుల టైం ఇస్తాం, ఈ టైంలోపు మీరు అన్నీ కూడా కాల్ చేయాలి, ఈ కాల్ చేసి వేరే చోట మీకు స్థలాలు చూపిస్తాం, అక్కడ వ్యాపారాలు పెట్టుకోండి, అక్కడ మీ జీవనాన్ని కొనసాగించండి అని చెప్పాలి కదా. షెడ్ వేసుకుంటాడండి పాపం ఒక పేదోడు. షెడ్ వేసుకుంటే దానికి రేకుల ఖర్చులు, ఆ పైపుల ఖర్చులు, ఆ సైడ్కి తడకలు రేకులు వేసుకుని ఉంటాడు, అవన్నీ కూల్చేస్తే పాపం మళ్ళీ వాడు కొనాలంటే కొనగలడా? ఒక పూట గడవడానికే ఇబ్బంది పడేటువంటి ఒక పేదోడు ఒక చిన్న వ్యాపారం చేసుకుంటాడు, అవి కొనాలంటే కొనగలడా? కొనలేని పరిస్థితి. మరి ఇప్పుడు అవన్నీ కూల్చేసి అవన్నీ పోయినట్టే కదా, మళ్ళీ ఇంకో చోట ఏర్పాటు చేసుకోవాలని మరిన్ని కొనాలి కదా. మరి కనీసం వాటినైనా తీసుకోవడానికి అవకాశం కల్పించాలి కదా, కనీసం నోటీసులైనా ఇవ్వాలి కదా. గత ప్రభుత్వం వీళ్ళని షాపులు అడుక్కోమని చెప్పిందని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి, ఆ ప్రభుత్వం మాకు నచ్చదు కాబట్టి, ఆ పార్టీ మాకు నచ్చదు కాబట్టి, వాళ్ళ నిర్ణయాలు మాకు నచ్చవు కాబట్టి మేమైతే వచ్చిన తర్వాత ఇది కూల్చేస్తాం, పడగొట్టేస్తాం. కూల్చేస్తే ఏం చేస్తారు? ఏం జరుగుతుంది? మిమ్మల్ని కూడా కూల్చేస్తారు. మేము ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఇలాంటి కూల్చివేతలు చేస్తే అదే రకంగా జరుగుతుంది. చరిత్ర అదే చెప్తా ఉంది కదా. అయితే పశ్చిమ గోదావరిలో కూడా మరి పాపం ఆమె కాళ్ళు పట్టుకొని వేడుకుంది టిఫిన్ సెంటర్ కూల్చేస్తా ఉంటే. 30 సంవత్సరాల నుంచి పెట్టుకున్నాం సార్ ఇది అని చెప్పి ఉంటే ఎప్పుడు మన అధికారంలోకి వచ్చిన 10-15 రోజులు కాలేదు, కూల్చేస్తున్నారు దానిలో. ఇన్ని సంవత్సరాలుగా లేని ఇబ్బందులు మరి వీళ్ళు అధికారంలోకి రాగానే మరి అది అక్రమమైపోయింది, దానివల్ల ఇబ్బందులు అయిపోయినాయి, దానివల్ల ట్రాఫిక్లు జామ్ అవుతున్నాయి. వాళ్ళు చెప్పే లెక్కలు ఇవి. ఈరోజు వాళ్ళ కొన్ని పేపర్లు ఎలివేషన్స్ ఇస్తారు కదా, అన్ని అక్రమ భూములు అంటే అన్ని వైసీపీ వాళ్ళు లాక్కున్నారని చెప్తున్నారు. లాక్కున్నారని చెప్పడం వేరు, పలానా సర్వే నెంబర్లో ఈ భూమి లాక్కున్నారని చెప్పడం వేరు. ఆ రకంగా నిజంగానే లాక్కోనంటే తిరిగి వాళ్ళ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇప్పియండి, సంతోషపడతారు అందరూ కూడా. ఎటొచ్చి ఫైనల్గా పేదోడికి న్యాయం జరగాలి, అది కదా కావాల్సింది. ఇప్పటికైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి పేదోడు కడుపు కొట్టకండి. అలా ఏమైనా ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగే విధంగా ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకు వేరే చోట స్థలాలు చూపించి వాళ్ళకు ఒక మంచి జీవనోపాధిని కల్పించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది. మరి మిమ్మల్ని భారీ స్థాయిలో ఎన్నుకున్నారు కాబట్టి మీరు కూడా ఆ ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం మీకుంది. అండగా నిలబడితే మీకు ఏ పేపర్లు ఎలివేషన్ ఎక్కర్లేదు, ఆ ప్రజలే రాష్ట్రం మొత్తం ఎలివేషన్స్ వాళ్ళే ఇస్తారు. ఈ పలానా ముఖ్యమంత్రి మాకు ఇలా చేస్తాడని చెప్పి పేపర్లతో టీవీలతో ఎవరితో పని లేదు. అప్పుడు ప్రజలే వేస్తారు, ప్రజలే మీకు పబ్లిసిటీ చేస్తారు. ఓట్ల సమయంలో కూడా 10 మంది చేత ఓట్లు ఇప్పిస్తారు. అది చేయాల్సినటువంటి పని.